ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ముంబై నటి కాదంబరి జత్వాని కేసుకి సంబంధించి ఏపీ హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇటీవల ఆమె ఏపీకి వచ్చి వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ మీద రిటర్న్ కేసు కంప్లైంట్ ఫైల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఆయన ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. గతంలో తానిచ్చినటువంటి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి దానికి సంబంధించినటువంటి ఆధారాలను, నటి మొబైల్ ఫోన్ని, మరికొన్ని వస్తువులను ఇబ్రహీంపట్నం పోలీసులు స్వాధీనం చేసుకోవటం జరిగిందని, వాటిని తిరిగి ఇచ్చివేయకుండా ఆదేశాలు ఇవ్వాలని, వాటిని తదుపరి విచారణ వరకు భద్రపరచాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఆయన కోర్టుని కోరటం జరిగింది. దీంతో పాటుగా తనకు సంబంధించినటువంటి ఈ కేసుకి సంబంధించి వేరొక విచారణ అధికారిని నియమించకూడదని, సమాంతరంగా వేరొక అధికారి విచారణ చేసేటువంటి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కోర్టుని ఆయన కోరటం జరిగింది. సో దీని మీద ఆయన తరపున లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తే, ప్రభుత్వం తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించడం జరిగింది. అయితే ప్రస్తుతం అధికారులంతా కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించినటువంటి వివరాలు ఇంకా తమకు పూర్తిగా అందలేదని, కాబట్టి కొంత సమయం కావాలి అని చెప్పి ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుని కోరినటువంటి నేపథ్యంలో ఈ నెల 11వ తేదీకి ఈ కేసుని వాయిదా వేయటం జరిగింది. అప్పటి వరకు కూడా నటికి సంబంధించినటువంటి వస్తువులు గతంలో స్వాధీనం చేసుకుని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటివి ఏవి కూడా ఆమెకు ఇవ్వకూడదని, వాటన్నింటినీ భద్రపరిచి కోర్టుకి అందచేయాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.